హాయ్ గైస్ రివ్యూ ఆఫ్ కలియుగ. ఈ మూవీ 2 అవర్స్ అండ్ 3 మినిట్స్ తో సింపుల్లీ సౌత్ లో స్ట్రీమ్ అవుతుంది. ఇంకా ఈ వీడియోకి ఒక చిన్న లైక్ కొట్టండి గైస్, మనకు కొంచెం సపోర్ట్ గా ఉంటుంది. ఇంకా ఈ మూవీ ప్లాట్ లైన్ ఏంటంటే, మూవీ స్టార్టింగ్ లో ఒక మర్డర్ అవుతుంది. ఆ మర్డర్ ఎందుకు చేశారు, ఎవరు చేశారు, ఏంటి అనేసి మనం మూవీ చూస్తాం. ఇంకా ఈ మూవీ ఎలా ఉందంటే, ఫస్ట్ హాఫ్ బిలో యావరేజ్ గా ఉండి, సెకండ్ హాఫ్ పర్లేదు గైస్, బాగానే ఉంది. ఇంకా ఈ మూవీ ఫ్యామిలీ వాచబుల్ అంటే సెకండ్ హాఫ్ లో కొన్ని సీన్స్ ఉంటాయి, అవి కొంచెం డిస్టర్బ్ చేయొచ్చు. ఈ మూవీలో ఫస్ట్ హాఫ్ చూసాక దీనంత వరస్ట్ మూవీ ఏదీ లేదనుకున్నా. బట్ ఆఫ్టర్ ఫస్ట్ హాఫ్ అయ్యాక ఫస్ట్ హాఫ్ కి సెకండ్ హాఫ్ కి కొంచెం లింక్ చేస్తారు. అక్కడి నుంచి నాకైతే కొంచెం ఇంట్రెస్టింగ్ అనిపించింది అనమాట. అండ్ ఓకే, ఇది ఒక మంచి రెవెంజ్ స్టోరీలా అనిపించింది. బట్ స్టోరీ బాగున్నా గానీ స్క్రీన్ ప్లే డైరెక్షన్ అయితే దరిద్రంగా ఉంది. నాకైతే అసలు నచ్చలేదు. ఫస్ట్ హాఫ్ లో ఒక 2, 3 సీన్స్ ఉంటాయి, క్రింజ్ అంటే క్రింజ్ గా ఉంటాయి. ఆ సీన్స్ అయితే పెద్ద వరస్ట్ గా ఉన్నాయి. నాకు ఆ సీన్స్ చూసి ఏడవాలో అర్థం కావట్లేదు, నవ్వాలో అర్థం కావట్లేదు, ఏం చేయాలో అర్థం కావట్లేదు. అంత వరస్ట్ గా ఉన్నాయి ఆ సీన్స్ అయితే. అసలు మూవీలో హీరో ఎవరో అర్థం కాదు గైస్, ఒక రకంగా చెప్పాలంటే. ఇంకా మూవీలో ఫస్ట్ హాఫ్ లో తాగుబోతు రమేష్ గారు ఉంటారు. ఆయన్ని కొంచెం ఎంగేజ్ చేస్తాడు మనకి ఫస్ట్ హాఫ్ లో అయితే. ఆయన సీన్స్ అయితే చాలా అంటే చాలా బాగుంటాయి, చాలా ఎంగేజింగ్ గా ఉంటాయి, అండ్ చాలా కామెడీగా ఉంటాయి కూడా. అండ్ సెకండ్ హాఫ్ మాత్రం ఫస్ట్ హాఫ్ లో ఉంటది గైస్. స్టోరీ మొత్తం డిఫరెంట్ గా ఉంటది, స్టోరీ మొత్తం డిఫరెంట్ వేలో వెళ్తా ఉంటది. అదొక వేరనమాట. చెప్తున్నా గైస్, మీరు ఫస్ట్ హాఫ్ చూసాక మీకు మూవీ చూడబుద్ది కాదనమాట. ఫస్ట్ హాఫ్ అయితే అంత వరస్ట్ గా ఉంటుంది. ఎప్పుడైతే తాగుబోతు రమేష్ గారు వస్తారో అప్పటి నుంచి కొంచెం ఎంగేజింగ్ గా ఉంటుంది అంతే. మూవీలో ప్రొడక్షన్ వాల్యూస్ ఉంటాయి గైస్, చాలా అంటే చాలా దరిద్రంగా ఉంటాయి. నాకైతే అసలు నచ్చలేదు ప్రొడక్షన్ వాల్యూస్ అయితే. సరే, బడ్జెట్ ఏమన్నా ప్రాబ్లమా అంటే, పెద్ద పెద్ద యాక్టర్స్ అందరూ ఉంటారు. వాళ్ళని యాక్ట్ చేపించే బదులు మూవీకి కొంచెం ప్రొడక్షన్ వాల్యూస్ కొంచెం పెట్టుంటే బాగుండే అనిపించింది నాకైతే. మనకు మూవీలో తెలిసిన క్యారెక్టర్స్ అయితే చాలా అంటే చాలానే ఉంటాయి. వాళ్ళ బదులు మూవీకి బడ్జెట్ పెట్టుంటే బాగుండేదేమో అనిపించింది నాకైతే, ప్రొడక్షన్ వాల్యూస్ పరంగా. అండ్ మూవీలో ఫస్ట్ హాఫ్ లో ఒక బాడీని కాలుస్తారు. ఆ సీన్ లో ఫైర్ విఎఫ్ఎక్స్ కూడా దరిద్రంగా ఉంది గైస్, అంతేం బాగాలేదన్నమాట. అండ్ ఇంకొకటి ఏంటంటే, మూవీ నుంచి అయితే ఒక మంచి మెసేజ్ ఇచ్చారు, అదైతే నాకు కొంచెం నచ్చింది. అండ్ మూవీలో చాలా అంటే చాలా అన్లాజిక్ సీన్స్ ఉన్నాయి గైస్. ఒకటి కాదు, రెండు కాదు, చాలా అంటే చాలా ఉన్నాయి. మీరు ఫస్ట్ హాఫ్ చూస్తే మీకే అర్థమైపోతుంది అనమాట ఏమున్నాయి ఏంటి అనేసి. నేను కొత్తగా చెప్పలేదు. ఇంకా మూవీలో సెకండ్ హాఫ్ లో సాంగ్స్ ఉంటాయి మామ. 5 నిమిషాలకి ఒక సాంగ్ వేస్తాడు, ఎందుకు వేస్తాడు ఏంటో అర్థం కాదు, వేస్తానే ఉంటాడు సాంగ్స్. ఆ సాంగ్స్ ఏమైనా బాగున్నాయి అంటే ఆ సాంగ్స్ కూడా బాగుండవు, దరిద్రంగా ఉంటాయి. మళ్ళీ అన్ని సాంగ్స్ అయితే లవ్ సాంగ్స్, ఒక్క సాంగ్ కూడా బాగుండదు అనమాట. ఇంకా మూవీలో సెకండ్ హాఫ్ లో అయితే ఎమోషన్ ట్రై చేశారు, కాకపోతే వర్కౌట్ అవ్వలేదు. సో ఓవరాల్ గా మూవీ ఎలా ఉందంటే, నాకైతే బిలో యావరేజ్ అనిపించింది. నాకైతే ఫస్ట్ హాఫ్ లో 10 మినిట్స్ కామెడీ అండ్ క్లైమాక్స్ కొంచెం నచ్చింది అంతే. అంతకుమించి నాకైతే మూవీలో ఏం నచ్చలేదు. అండ్ మూవీలో తీసుకున్న స్టోరీ కొంచెం బాగుంది, రెగ్యులర్ స్టోరీ కాకపోతే కొంచెం బాగుంది. సో ఓవరాల్ గా నా రేటింగ్ వచ్చేసి 1/5.